శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరాముని వినతి, తల్లి కౌసల్య అనుమతి. శ్రీ రఘునాథుని మానసిక స్థితి అప్పుడే బంధింపబడిన గున్న ఏనుగు వలె ఉండెను. రాజ్యాభిషేకం ఆ ఏనుగును బంధించు పగ్గం వంటిది. వనవాస వార్తను విన్నంతనే బంధ విముక్తుడైనంత ఆనందం అనుభవించను. రఘువంశ తిలకుడైన శ్రీరాముడు అంజలి ఘటించి ప్రసన్న చిత్తంతో కౌసల్యామాత చరణములపై మోకరిల్లను. తల్లి అతన్ని ఆశీర్వదించి తన హృదయానికి హత్తుకొనను. ఆయనను ఆభరణములతో నూతన వస్త్రములతో ముంచెత్తను. మాటిమాటికి శ్రీరాముని ముద్దాడను. ఆమె శరీరం పులకించెను. కన్నుల్లో ఆనంద భాష్పమును పెళ్ళుబికెను. తన ఒడిలో కూర్చుండబెట్టుకొని అక్కను చేర్చుకొనెను. తల్లి వక్షస్థలం నుండి ప్రేమ స్తన్యములు పొంగారెను. ఆమె ప్రేమానందమును వర్ణనాతీతంలో ఒక నిరుపేద కుబేరుడైనంత ఆనందమును ఆమె అనుభవించెను. సాదరముగా శ్రీరాముని ముఖమును చూచి తల్లి మృదుమధురముగా పలికెను. నాయన, ప్రేమతో అడుగుచున్నాను, నిశ్చయంగా తెలుపుము. ఆనంద మంగళప్రదమైన ఈ శుభముహూర్తం ఎప్పుడు? పుణ్యాత్ముల శీల సుఖములకును మానవ జన్మ సాఫల్య సిద్ధికి పరాకాష్ట అయిన ఆ శుభ సమయం ఎప్పుడు? దప్పికొన్న చాతక పక్షులు శరదృతువందు సాత్విక వానకు స్వాతివానకు ఎదురుచూచినట్టు ఆబాల గోపాలము యువరాజు పట్టాభిషేక శుభముహూర్తం కొరకు ఎదురుచూచుచున్నారు. నాయన, ప్రేమతో పలుకుచున్నాను, త్వరగా స్నానమునర్చి నీకు ఇష్టములకు మధుర పదార్థములను భుజింపుము. పిదప తండ్రి గారి కడకు వెళ్ళము. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. తల్లి ప్రేమానురాగములనే కల్పవృక్ష పుష్పముల నుండి సుఖ సంపదలనే మకరందములతో నిండిన వచనంలో శ్రీరామునికి వీణుల విందు గావించను. అయినను పూల వంటి ఆ వచనములకు కూడా శ్రీరామచంద్రుని మనస్సునే భ్రమరం ఆకర్షింపబడలేదు. ధర్మధురీనుడైన రాముడు ధర్మమర్మములను ఎరిగినవాడు కావున తల్లితో మధురముగా ఇట్లు పలికెను. అమ్మ, తండ్రిగారు నాకు అప్పగించిన రాజ్యమును నేను గొప్ప గొప్ప కార్యములు నెరవేర్చవలసి ఉన్నది. అమ్మ, నీవు ప్రసన్నమైన మనస్సుతో నాకు ఆజ్ఞనిమ్ము. దానివల్ల నా వనయాత్రలో ఆనందము శుభము చేకూరును. నా ప్రేమలో నిమగ్నమై పొరపాటును కూడా భయపడవలదు. నీ కృప వల్ల అంతయు శుభమే జరుగును. తండ్రి గారి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరములు వనవాసం గడిపి తిరిగి రాగలను. ఆ పిమ్మట మీ పాదమును దర్శింపగలను. కావున మనసున బాధకు తావియవలదు. రఘువంశ శ్రేష్ఠుడైన రామచంద్రుని వినమ్ర వచనములు మిక్కిలి మృదు మధురంలే అయినను ఆమె ఆ స్థితిలో ఆమెకు కటువుగా తోచెను. హృదయంలో బాణముల వలె గుచ్చుకుని అవి ఆమెను బాధింపసాగెను. ఆ చల్లని వాక్కులు విని వర్షపు నీటిలో జవసం వలె రెల్లుగడ్డి వలె కౌసల్య ముఖం వాడిపోయెను. ఆమె మనోవేదన వర్ణింపనలవి కానిదాయను. సింహగర్జన విన్న జింక వలె ఆమె మనసు వికలమాయను. నేత్రములు అశ్రుపూర్ణములయ్యను. శరీరం గడగడా వణకసాగెను. తొలకరి వర్షపు నీటి నురుగును తిన్న చేప వలె గిలగిలలాడెను. ఆమె ధైర్యం కూడగట్టుకుని కుమారుని ముఖం చూచుచూ గద్గద స్వరంతో పలికెను. నాయన, నీవు తండ్రి గారికి ప్రాణ సమానుడవు. వారు నీ చరితం చూచి సంతసించెదరు. మహారాజు గారే నీ యువరాజ పట్టాభిషేక సుముహూర్తం నిర్ణయింపచేసిరి. ఇప్పుడు ఏ అపరాధానికి నిన్ను వరమునకు పంపుచున్నారు కుమార? దీనికి గల కారణములు తెలుపుము. ఈ సూర్యవంశమునకు చిచ్చు పెట్టినదెవరు? శ్రీరాముని కనుసన్నలు అనుసరించి సుమంత్రుని పుత్రుడు కౌసల్యకు విషయమంతా వివరించెను. హర్షశోకాది వికారరహితుడు మర్యాద పురుషోత్తముడు అయిన రాముడు తన సవితి తల్లి యొక్క తప్పును సైతం తన నోట చెప్పడు. ఈ వృత్తాంతం విన్న కౌసల్య గొంతు మూగబోయెను. అప్పటి ఆమె మానసిక స్థితిని వర్ణించుట అసాధ్యం. కర్తవ్యము మమతల సంఘర్షణ వలన కౌసల్య శ్రీరాముని ఆపలేదు. వనములకు వెళ్ళమని చెప్పలేదు. 2 విధముల ఆమె హృదయమున సంతాపమే కలుగుచుండెను. ఒక్కొక్కప్పుడు విధాత నిర్ణయాలు అందరికీ ప్రతికూలములే. అతడు చంద్రుని వ్రాయబో రాహువును రాసినాడు. రాజ్యమునకు మారుగా వనవాసం ప్రసాదించినాడని మనసులో విచారపడను. ధర్మము, పుత్రవాత్సల్యము అను ఈ రెండింటి మధ్య కౌసల్య బుద్ధి ఊగిసలాటకు లోనయ్యను. ఆమె మనస్థితి చొంచెలు నోటగరిచిన పాము స్థితి వలె ఉండెను. నేను పట్టుదల వహించి శ్రీరాముని నిలిపినచో ధర్మమునకు విరుద్ధమగును. సోదరులకు పరస్పర విరోధములు ఏర్పడను. ఒకవేళ వనములకు పొమ్మని చెప్పినచో విశేష నష్టం సంభవించును. ఇట్టి ధర్మ సంకటానికి లోనై రాణి విచారగ్రస్తురాలయ్యను. చివరకు తన భర్త ఎడల తన ధర్మం తెలుసుకొని రాముడు, భరతుడు ఇరువురునకు తనకు సమానులే అని భావించి నిష్కపట స్వభావైన కౌసల్య గుండెనిబ్బరం పోని శ్రీరామునితో ఇట్లు పలికెను. కుమార, ముమ్మాటికి నీవు మంచి పనే చేసితివి. పితరాజ్ఞాపాలనం సర్వధర్మములలో శ్రేష్టమైనది. నీ ధర్మనిష్టకు నా జోహార్లు. మీ తండ్రి గారు మొదటి రాజ్యమియ్యజూపి పిదప వనవాసం ఇచ్చినారు. ఇందుకు నేను లేసమాత్రము దుఃఖించలేదు. కానీ నీవు లేకుండాచో భరతునికి, మహారాజు గారికి, అయోధ్యావాసులకు
తీరని క్లేశములు కలుగును. నాయన, ఇది కేవలం తండ్రి గారి ఆజ్ఞ మాత్రమే అయినచో వనములకు పోవలదు. తల్లి స్థానం తండ్రి స్థానం కంటే ఉన్నతం. తల్లిదండ్రులు ఇద్దరు నిన్ను వనములకు పొమ్మనచో అడవులు 100 అయోధ్యలతో సమానం. అచట వనదేవతలే నీ తల్లిదండ్రులు, పశుపక్షాదులే నీ సేవకులు. రాజుల వార్ధకమున వనవాసం చేయుట యుక్తం. కానీ నీ సౌకుమార్యం చూసి నా మనసు వ్యాకులపడుచున్నది. ఓ రఘువంశభూషణ, నీవు వెళ్ళి అడుగెడిన వనమే మిక్కిలి భాగ్యవంతమైనది. నీవు వదిలే అయోధ్య భాగ్యహీనమైనది. కుమారా, నన్ను కూడా నీతో తీసుకొని పొమ్మని అడిగినచో తల్లి ఈ నెపంతో నన్ను ఆపుటకు ప్రయత్నించుచున్నదని నీకు సంశయం కలుగును. కుమారా, నీవందరికీ ప్రియతముడవు, ప్రాణులకు ప్రాణము, జీవులకు జీవనమైన వాడవు. అమ్మ, నేను వనములకు వెళ్ళదను అని నీవు చెప్పగా విని నేను కూర్చుని కుమిలిపోవలసి వచ్చినది. నీ మీద నాకున్న అనురాగమును ఎక్కువగా ప్రదర్శించి నేను నిన్ను నిలపజాలను. కానీ ఈ తల్లి బంధమును, ఈ తల్లిని మాత్రం మరవవద్దు. నా కన్న తండ్రి కనురెప్పలు కనులను రక్షించినట్టు దేవతలను పితరులను నిన్ను అడవిలో రక్షించుచుందురుగాక. నీ వనవాస సమయం సరస్సులోని నీరు వంటిది. నీ ప్రియతమ జనులు, కుటుంబ సభ్యులు అందులోని చేపలు. నీవు కరుణాసాగరుడవు, ధర్మమూర్తివి. వనవాస సమయం పూర్తి కాగానే నీవు వెంటనే తిరిగి రమ్ము. నీ పునరాగమనానికై నిరీక్షించువారు జీవించి ఉందరన్న విషయం విస్మరించవద్దు. నీ ప్రజలు, కుటుంబ సభ్యులు, పురవాసులు నీవు వనములకు వెళ్ళినచో దిక్కులేని వారగుదురు. అయినను నీ వనవాస వ్యవధి వరకు వారు తమ ప్రాణాలు నిలుపుకొని ఉందరు. కనుక వారు బతికి ఉండగానే నీవు అయోధ్యకు తిరిగి రమ్ము. నిండు మనసుతో నిన్ను పంపుచున్నాను. వనములలో నీవు సుఖముగా ఉండము. వెళ్ళి రమ్ము. ప్రజలందరి సత్కర్మ ఫలములు నేటితో ముగిసినవి. ఈ కరాల కాలం మాకు వ్యతిరేకమైనది. ఇట్లు అనేక విధములుగా విలపించి తనను భాగ్యహీనురాలుగా భావించి కౌసల్య శ్రీరామచంద్రుని చరణాలకు అంటుకొని పోయెను. ఆమె హృదయాన దుర్భర శోకం అలముకొనెను. ఆమె శోక విలాపములు వర్ణింపనలవి కానివి. శ్రీరామచంద్రుడు తల్లిని లేపి కూర్చుండబెట్టి తన హృదయానికి హత్తుకొని మృదు వచనాలతో ఆమెను ఊరడించెను. ఓం శాంతి శాంతి శాంతి.